దువ్వాడ వానికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితి ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. ఇది మా హక్కు అంటూ కూడా దువ్వాడ శ్రీనితో పాటు దువ్వాడ వాణితో పాటు కుమార్తె కూడా అక్కడే బీచ్ నుంచి కూర్చున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణంలో నెలకొంది. చాలా సేపటి వరకు కూడా దువ్వాడ శ్రీనితో పాటు భార్యలు కూడా చాలా వరకు కూడా గొడవ జరిగింది. గొడవ పెద్దదవుతుంది కొద్ది కూడా పోలీసులు కూడా చాలా వరకు నివారించే ప్రయత్నం చేశారు. ఒకనొక టైంలో కూడా ఎవరికి వారు కూడా కంట్రోల్ తప్పిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేసే సమయంలో కూడా పోలీసులు పరిస్థితి చేయదాకపోయే ప్రమాదం ఉందని గ్రహించిన వెంటనే కూడా దువ్వాడ శ్రీను ముందుకు రావడానికి ప్రయత్నించే సమయంలో అక్కడ దువ్వాడ శ్రీను కూడా వెనకనెత్తి ప్రయత్నించారు. మరోవైపు వాణిని కూడా నివారించారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణంలో నెలకొంది. పోలీసులు కూడా మరికొంతమందిని కూడా అదనపు బలగాలు దించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దువ్వాడ వాణికి సంబంధించిన కుటుంబం కూడా రాజకీయ కుటుంబం. దువ్వాడ శ్రీను కూడా ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు. ఆయన కూడా కీలక నేతగా ఉన్నాడు. కాబట్టి ఇదేమైనా పెద్ద తగు అయ్యి రాజుకునే అవకాశం ఉందో కనిపిస్తున్నట్టు కూడా పోలీసులకు సమాచారం ఉండదు. అదనపు పోలీసులు కూడా అక్కడ తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితి కూడా ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ కూడా వాడిని అక్కడే కూర్చొని మరోవైపు కూడా దువ్వాడ శ్రీను కుటుంబ సభ్యులు అక్కడికే చేరుకున్నారు. ఊళ్ళో ఉన్న వారందరికీ కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణాలు నెలకొండడం, ఒకరిపై ఒకరు దోషం చేసుకుంటాం, మొత్తం అంతా చుట్టుపక్కల కూడా వీరి తాలూకా గొడవలు విని కూడా చుట్టుపక్కల జనం అంతా కూడా ప్రతిరోజు అక్కడ చేరుకోవడం జరిగింది. పరిస్థితి అయితే ఉద్రిక్త వాతావరణంగా నెలకొంది. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే పరిస్థితి వరకు రావడంతో కూడా పోలీసులు కూడా పరిస్థితి కంట్రోల్ దాటిందనే పరిస్థితి ఉండడంతో కూడా వాళ్ళంతా కూడా అదనపు బలగాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దువ్వాడ శ్రీను ఇటు వద్ద కూడా ఉద్రిక్త వాతావరణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ కూడా దువ్వాడ శ్రీనుతో పాటు భార్య వాణితో పాటు హైందరి కూడా అక్కడే బీచ్ నుంచి పోతున్నారు. ప్రస్తుత వాతావరణం అయితే మాత్రం కొద్దిగా ఉధృతంగా ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము. పిల్లలు